జనసేన అంటే మన ప్రాణం. ఆ, ఏదో రూపంలో వెనక నుంచి మనం ఆడిస్తూనే ఉంటాం. ఆ, జనసేన మీద కన్నేసి ఉంచుతాం ఎప్పుడు కాదు. జనసేనలో మంచోళ్ళు, దొంగలెవరు, జనసేన ఎన్నిపోట్లు పొడిచేవాళ్ళు, వాళ్ళ మీద ఒక కన్నేస్తూ మనం ముందుకి చూస్తూ పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకుంటూ పోవడానికి జనసేన పార్టీని మీలాంటి నిజమైన జన సైనికులు, జనసేన లీడర్ని కాపాడుకుంటున్నా మనం ఉన్నాం. ఇప్పుడు అంటే మనం వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం తప్ప ఓ పబ్లిసిటీ చేసి ముందు దూకే వాళ్ళం అయితే కాదు. అంటే సీట్ ఇవ్వలేదని లేదు లేదు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నేను ఎవరో తెలియని టైంలోనే పిలిచి ఒక రైతు పెట్టిన ఆయన కూడా నాకు ఎంపీ సీట్ ఇచ్చారు. నేను ఎప్పుడు పదవులకు ఆశించేవాడిని కాదు, పదవులకు అరులు చాటు అలాగైతే రోజు పార్టీ ఆఫీస్ కూడా తిరుగుతూ ఉండాలి ఇప్పటికి కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఒక రకమైన పిచ్చి, ప్రేమ, అభిమానం. ఒక నిజాయితీ పరుడు, విప్లవ భావాలతో కూడుకున్న పార్టీని పెట్టాడు, కొన్ని ఆశయాలతోని, కొద్ది విధి విధానాలతో. దాని చూసి వచ్చిన తప్ప పదవుల కోసం అయితే కాదు. సొంత అన్నదమ్మునే త్యాగం చేసుకున్నారు ఈ రోజు. అంత మనం పెద్ద లెక్క. నేను పదవులేం కాదు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. ఎప్పుడు జనసేన మంది. జనసేనలో ఎప్పుడు ఏదో రకం ఫీలింగ్ వచ్చేసి మనం కామ్ అయిపోయి అయ్యో ఇవ్వలేదని చెప్పి నిరాశ పడిపోయే టైప్ అయితే కాదు. జనసేన మీద ఫుల్ అభిమానం ఉంటుంది. జనసేనని ఏదో రూపంలో మనం పైకి లేపుకునే వస్తాం. అంటే పదవులు ఏమి ఆశించలేదా? కనీసం మీకు ఏ పదవి పార్టీ నుంచి కూడా మరి రాలేదు? అది పదవులు అంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉండదు కదా. కొద్ది కింద క్యాటర్ ఏదో ఉంటుందో వాళ్ళు ప్లాన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి అయితే నాకు ఏది ఇవ్వడానికి రెడీ అవుతారు. ఎందుకంటే నేనంటే ఆయనకి అంత అభిమానం, చాలా అభిమానిస్తారు. ఇప్పుడు శ్రీనివాస్ అంటే మంచోడు, పెద్దగా ఓ నా చుట్టూ తిరిగి అడావుళ్ళు చేసే టైప్ కాదు. ఎప్పుడు రావాలి ఇప్పుడు వస్తాడు, నా కోసం గొంతు వినిపిస్తారు గట్టిగానే. మనం అంటే అభిమానం. నా సత్తా ఏంటో ఆయనకి తెలుసు, ఆయన సత్తా నాకు తెలుసు. పెద్దగా చెప్పుకోవాల్సిన పనులు జన సైనికులకు అందరికీ తెలుసు. ఆ రకంగా ఉన్నాం తప్ప వేరే రకంగా అయితే ఏమి కాదు. అంటే ఎవరన్నా మిమ్మల్ని పక్కకి పెట్టారా అనేది కూడా చాలా మంది జనసేనలో మొక్క శ్రీనివాసం పక్కన పెట్టాడు ఇంకా పుట్టలేదు. ఏదైనా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి శిష్యుని నేను, పవన్ కళ్యాణ్ గారి తమ్ముడిని, కరుడు గట్టిన జనసేన వాది. అప్పుడు ఇప్పుడు అంతే. ఇప్పుడు చూస్తే ఈ రోజు పార్టీలోనే పవన్ కళ్యాణ్ గారు అంటే కోసేసుకుంటాం, సింపేస్తాం, దున్నేస్తాం అని చెప్పేశారు. అప్పటి వరకు ఎప్పుడైతే పదవి ఇవ్వలేదో, టికెట్ రాలేదో, లంచా కొడుకులు పక్క పదవిలో పోయారు. నా కొడుకు తల్లి పాలు తిని తల్లి రొమ్ములు గుద్దే నా కొడుకు ఎక్కువైపోయారు జనసేనలో. అలాంటి నా కొడుకులందరూ ఒక్కడో జారిపోతారు. ఇప్పుడు నిజమైన రియాలిటీ కలిసి జనసేన ఇప్పుడు తయారవుతుంది. అలాంటి జనసేన పార్టీ ఇప్పుడు రెడీగా ఉంటుంది. చెత్త అంతా పోయి ఒక పరిపూర్ణ, ఒక వెన్నముద్ద లాంటి పార్టీ ఇప్పుడు తయారవుతుంది. దాంట్లో నిజాయితీ పరులు ఉంటారు. అలాంటి పార్టీ జనసేన పార్టీ. అది కావాలని కోరుకుని అదే జరుగుతుంది. నేను డే 1 నుంచి చెప్పాను, ఆడు దొంగ, ఇడి దొంగ, ఇది ప్రమాదం, ఇది అందులో నుంచి వచ్చాడు, కోవట్టు, జాగ్రత్తగా చూసుకోవాలని నేను ఎప్పుడు పోరాడుతూనే ఉంటాను. పార్టీని కాపాడడం కోసం ట్రై చేస్తాను. అందుకే కొంతమందికి నేను నచ్చను. వేల మంది, లక్షల మంది జన సైనికులకి, జనసేన వీర మహిళలకి అందరికీ నచ్చుతుంది తప్ప కొంతమంది నాయకులు నచ్చను. వీడు ముక్కు చూడు మనిషి, తేడా వస్తే తొక్క తీసేస్తాడు, వీడి జనసేన అంటే పిచ్చి, పవన్ కళ్యాణ్ పిచ్చి అని వాళ్ళు తెలుసు. అందుకే వాళ్ళు డ్రామాలు ఆడుతూ ఉంటారు. ఆ డ్రామా నా కొడుకులందరూ రోజు వెళ్ళిపోయారు. చూసారా? అంటే మిమ్మల్ని ఎవరన్నా కావాలని మిమ్మల్ని మీరు ఎదిగితే చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా జనసేన? ఉంటారు, ఒకరిద్దరు గ్యారెంటీ ఉంటారు. ఎందుకు ఉన్నారు? ఉత్తరాంధ్రలో ఒక ఇద్దరు ఉన్నారు, అక్కడ ఒక ఇద్దరు ఉన్నారు. అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు, కానీ నేను పట్టించుకోను. నా ధ్యేయం అంతా ఏంటి, జనసేన పార్టీ ఏ రోజుకైనా అధికారంలో రావాలి. పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి. యువత బాగుండాలి, ఆడపిల్లలు బాగుండాలి, రైతులు బాగుండాలి అన్న ఆశయంతో వెనకాల తిరుగుతున్నాం. అది ఎప్పటికైనా జనసేన పార్టీ ఉన్నంతకాలం ఆయనతోనే ఉంటాం, ఎప్పుడు ఆయనతోనే ఉంటాం. అది మటుకైతే నేను డంకాపదంగా చెప్పగలను. ఈ ఊపిరి ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ గారు అడుగుజాల్లో నడుస్తూనే ఉంటాం. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని పెట్టినా ఐ డోంట్ కేర్.